హలో గైస్ 56 డేస్ అనే అమెరికన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగు డబ్బింగ్తో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ సీజన్ 1 కంప్లీట్గా రిలీజ్ అయింది. 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఇది కంప్లీట్లీ 18+. స్టోరీ గురించి వస్తే ఒక పర్సన్ ఒక ఇంటికి సీక్రెట్గా వెళ్తాడు. వాడి ఫేస్ మాస్క్తో కవర్ అయి ఉంటుంది. అండ్ వాడి హ్యాండ్స్కి గ్లౌజెస్ కూడా ఉంటాయి. అండ్ ఆ ఇంట్లో ఎవ్వరు ఉండరు. సో అక్కడ బాతింగ్ టబ్లో ఒక డెడ్ బాడీ ఉంటుంది. మొత్తం కాలిపోయి కొంచెం కూడా గుర్తుపట్టకుండా ఉంటుంది. సో ఆ డెడ్ బాడీని ఫోటో తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇది ప్రెజెంట్ జరిగే స్టోరీ. నెక్స్ట్ 56 డేస్ బ్యాక్కి వెళ్తారు స్టోరీ. అక్కడ డే 1 అని చూపిస్తారు మనకి. ఆ డే 1లో హీరోయిన్ని ఫస్ట్ టైం కలుస్తాడు. సో ఈ డెడ్ బాడీకి వాళ్ళకి సంబంధం ఏంటి అండ్ ఆ 56 డేస్లో ఏం జరిగింది అన్నది స్టోరీ లైన్. మనకి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో చూపిస్తారు స్టోరీ అంతా. ప్రజెంట్ ఆ మర్డర్ జరిగిన తర్వాత వచ్చే పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఇంకా డే 1 నుండి వాళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది. సో ఈ రెండు ప్యారలల్గా నాన్ లీనియర్తో మనకు చూపిస్తారు. 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. 51 మినిట్స్ లోపే ఉంటాయి డ్యూరేషన్. సో తొందరగానే అయిపోతుంది చూడడం. తెలుగు డబ్బింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ సిరీస్ మొత్తం అడల్ట్ సీన్స్ ఉంటాయి. నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి చెప్తాను. ప్లస్ పాయింట్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ కొన్ని బాగుండే. అండ్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే నాకు మంచిగా అనిపించింది. రొటీన్గా కాకుండా సిరీస్లో మనకి సైకలాజికల్ లేయర్ కూడా ఉంటుంది. నమ్మకం, మోసం, ఇంకా ఎమోషన్స్ గురించి కూడా చూపిస్తారు. సో ఇవి నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్. ఇప్పుడు నెగిటివ్స్ ఏంటంటే స్టార్టింగ్ ఎపిసోడ్స్ చాలా స్లో ఉండే, కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్గా అనిపిస్తాయి. సో ఇవి ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంకా సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ చాలా బాగా అనిపించినాయి. డైరెక్షన్ కొన్ని ఎపిసోడ్స్లో బాగుండే అండ్ కొన్ని ఎపిసోడ్స్లో బాగాలేదు. సో ఈ సిరీస్ ఎవరికి సెట్ అవుతుంది అంటే ఫస్ట్ కేటగిరీ, మీకు బోల్డ్ సీన్స్ చూడడం చాలా ఇష్టం, ఓన్లీ అడల్ట్ సీన్స్ ఉంటే చాలు అంటే మీరు పక్కా సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే చాలా అడల్ట్ సీన్స్ ఉన్నాయి. సెకండ్ కేటగిరీ, మీకు అడల్ట్ సీన్స్తో పాటు స్టోరీ కూడా ఉండాలంటే మీకు యావరేజ్ అనిపిస్తుంది. థర్డ్ కేటగిరీ, మీకు ఓన్లీ స్టోరీనే ఇంపార్టెంట్ అంటే మీరు కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. సో నాకు ఎలా అనిపించిందంటే జస్ట్ వన్ టైం వాచ్ అంతా యావరేజ్గా ఉండే, ఏదో టైం పాస్కి చూడొచ్చు అని అనిపించింది. అండ్ అడల్ట్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. సో సింగిల్గా మాత్రమే చూడండి. సో ఇది గైస్ నా రివ్యూ. ఒకవేళ రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సిరీస్ చూసాక ఎలా అనిపించిందో కామెంట్స్లో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.